Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ LTX క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 20th ఫిబ్రవరి డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 20th ఫిబ్రవరి హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుంటాము. లెట్ us సీ ద అజెండా. ఇవాళ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వియత్నాం పార్లమెంట్ అప్రూవ్స్ ద $8 billion రైల్వే లింక్ టు దట్ ఆఫ్ ద చైనా అని చెప్పేసి సమ్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఒకటి అయితే కనుక ఉంది. దీని గురించి మనం అయితే డిస్కస్ చేస్తాము. ట్రంప్స్ ఫారిన్ ఎయిడ్ ఫ్రీజ్ లీవ్స్ ద క్రూషియల్ పసిఫిక్ ప్రాజెక్ట్స్ ఇన్ లింబో అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దీని గురించి ఏంటి అనేది చూడడం జరుగుతుంది మనకి. సుప్రీంకోర్ట్ పుట్స్ ఆఫ్ ద హియరింగ్ ప్లీజ్ ఛాలెంజింగ్ లా ఆన్ ద సిఈసి అపాయింట్మెంట్స్. సిఈసి అపాయింట్మెంట్స్ గురించి ఫైనల్గా ఏమీ జరగలేదండి, పోస్ట్ పోన్ అయితే కనుక అయిపోయింది. దీని గురించి ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడతాము. ఆన్ బిల్డింగ్ ద రెసిలియంట్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి మనకి కాంటెక్స్ట్ పేజ్లో పబ్లిష్ అయింది, రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. సో దీని గురించి మనం మాట్లాడతాం. అబుదాబి రిజెక్ట్స్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాలస్తీనియన్స్ సేస్ యూఏఈ ప్రెసిడెంట్. సో మనకి ఏంటి అంటే కనుక యూఏఈ యొక్క హెడ్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే కనుక హీ ఆల్సో రిజెక్ట్స్ ద ప్లాన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాలస్తీనియన్స్ అని చెప్పి మనకు చెప్తున్నారు. దీని గురించి మనం చూడడం జరుగుతుంది. వార్ గేమ్స్, ఇండియా ఈజిప్ట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ సైక్లోన్ 3 అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. సో ఇది మనకి ఏంటంటే కనుక మిలిటరీ రిలేషన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ as well as Egypt. So these are the articles which we will cover in the today's Hindu news analysis. Let us start the day. And one more వచ్చేసి, no one can argue with me on tariff structure says Trump. నేను మోనార్క్ని అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్ అయితే చెప్తున్నారు మనకి ట్రంప్. no one can argue with me on tariff structure అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఏంటనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో let us start with the first important article. మనం చూసుకుంటే కనుక వియత్నాం పార్లమెంట్ అప్రూవ్స్ ద $8 billion రైల్వే లింక్ టు దట్ ఆఫ్ ద చైనా. సో ఇది మనకేంటంటే మనం ఇప్పటిదాకా మీరు సోషల్ మీడియాలోనూ వీటిలోనూ కూడా చూసింటారు, చైనా ఏ విధంగా తన యొక్క ఫుట్ ప్రింట్ అనేటువంటిది పెంచుకుంటోంది అని చెప్పేసి మనకి. సో చైనా యొక్క ఫుట్ ప్రింట్ అయితే కనుక పెంచుకుంటోంది అని చెప్పేసి మనం అయితే కనుక చూడడం జరిగిందండి. లైక్ ఇన్ ద పసిఫిక్లో కానీ, లేకపోతే మనకి ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్, సో లేకపోతే మనకి ఏంటంటే కనుక కరేబియన్ కమ్యూనిటీస్ దగ్గర, ఈవెన్ పనామా కెనాల్ దగ్గర ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ కంట్రీ మనం తీసుకుంటే కనుక సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్. So we have one of the important country that is called as Vietnam. సో వియత్నాం అని చెప్పేసి మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అండి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్లో మనకి పార్ట్ అయినటువంటి కంట్రీ. ఈ కంట్రీ రీసెంట్గా చైనా తోటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట, అంటే ఒక రైల్వే లింక్ని మనకి ఏంటంటే కనుక అప్రూవ్ చేశారు. సో టు దట్ ఆఫ్ ద చైనాకి మనకైతే కనుక అప్రూవ్ చేయబడడం జరిగింది. ఎందుకంటే మొత్తం వియత్నాంలో ఉండేటువంటి మేజర్ హబ్స్ అన్ని ఏవైతే ఉంటాయో, అంటే చైనా నుంచి రా మెటీరియల్స్ని ఇన్పుట్స్ మీద ఆధారపడి ఉండేటువంటి కంపెనీస్ అన్నీ కూడా మనకి వియత్నాంలో ఉండేటువంటివన్నీ కూడా ఇప్పుడు బెనిఫిట్ అయితే కనుక పొందుతాయి అని చెప్పి మనకైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తే, so the Vietnam parliament has approved a $8 billion railway link so to that of the China, which is designed to boost the trade and connectivity between the two countries. సో ఒక పక్కన మనం చూస్తే కనుక ఇటు పాకిస్తాను, నెక్స్ట్ వచ్చేసి ఒక పక్కన చైనా. సో దట్ ఈస్ CPEC అని చెప్పేసి ఉంది మనకి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి మనకి పిలుస్తారు.
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇప్పుడు అలాగనే మనకి ఏంటంటే కనుక ఈ వియత్నాం తోటి ఒక రైల్ లింక్ని మనకైతే కనుక కన్స్ట్రక్ట్ చేయడానికి అప్రూవల్ అయితే కనుక మనకి ఇవ్వబడడం జరిగింది. ఇది అరౌండ్ నెక్స్ట్ 6 years అయితే కనుక పడుతుందని చెప్పి మనకు చెప్తున్నారు. వన్స్ ఈ రైల్ లింక్ కనుక ఎస్టాబ్లిష్ చేసినట్లయితే వియత్నాంకి చైనాకి మధ్యన ట్రేడ్ అనేటువంటిది ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇట్ విల్ కనెక్ట్ ద హైఫాంగ్ టు లావోకాయి అనేటువంటి 2 ప్లేసెస్ని మనకైతే కనుక కనెక్ట్ చేస్తుందన్నమాట. విచ్ ఈస్ రన్నింగ్ త్రూ కీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యాపిటల్. హెనాయ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద వియత్నామ్స్ 2 corridors 1 belt ఇనిషియేటివ్. ఇక్కడ మనం చూస్తే చైనా వాళ్ళది వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 1 belt 1 road ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. 1 belt 1 road ఇనిషియేటివ్ ఇది డైరెక్ట్గా యూపీఎస్సీలో అడిగారండి. 1 belt 1 road ఇనిషియేటివ్ అనేటువంటిది ఎవరి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇది చైనా వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ ఏంటి మనకి ఇట్స్ లైక్ ఏ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనమాట. ఇట్స్ ఏ కనెక్టివిటీ ప్రాజెక్ట్. త్రూ డిఫరెంట్ రైల్ రోడ్ షిప్పింగ్ నెట్వర్క్స్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది చైనా మనకి. అలాగనే దీనికి ఆల్టర్నేటివ్ మనకి ఇప్పుడు ఇండియా రీసెంట్గా మనం ఏం ప్రపోజ్ చేసామో IMEC అని చెప్పేసి మనం ప్రపోజ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అండి. ఇది కూడా మనకేంటంటే ఇంకా డెవలప్ చేయలేదు. దీనికి సంబంధించి ఏంటంటే మొన్న 2023లో మనకి ఇదైతే డిక్లరేషన్ అయితే కనుక సైన్ చేశారు. అంటే 2023లో న్యూఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పి సైన్ చేయడం జరిగింది G20 సమ్మిట్. అక్కడ ఈ IMEC అనేటువంటి కారిడార్ని మనకి ప్రపోజ్ చేశారు. బట్ ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఇంకా సిగ్నిఫికెంట్ ఇది ఏమీ కూడా మనకి ఇంకా ఏం జరగలేదు. IMEC ఈజ్ డెఫినెట్లీ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు దట్ ఆఫ్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనా. ఎస్. కమింగ్ టు దిస్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ద వియత్నామ్స్ పార్లమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ a $8 billion railway project which is aimed at enhancing the trade and connectivity with that of the China. This 390 kilometer railway line will link the Haiphong to Laogai, passing through the key industrial hubs including the Hanoi. Hanoi is the capital of the Vietnam. It is part of the China's 2 corridors 1 belt initiative which seeks to strengthen the regional economic integration. ఈ యొక్క 2 corridors 1 belt initiative అనేటువంటిది between which 2 countries అని చెప్పేసి అడుగుతుంటారు. ఇట్ ఈస్ బిట్వీన్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వియత్నాం అండి. బిట్వీన్ ద చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ వియత్నాం. వియత్నాంతో ప్రాబ్లం ఏంటంటే కనుక వెరీ ఇన్ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇక్కడ చాలా ఇన్ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కనుక ఉంటుంది మనకి. దాని వలన చాలా కంపెనీస్ చైనాని దాటుకుని ఆల్టర్నేటివ్గా వేరే వైపుకి మార్కెట్స్ వైపుకి చూస్తున్నప్పటికీ కూడా వియత్నాం మీద అంత అట్రాక్టివ్ ఆప్షన్గా మనకి కనిపించట్లేదు. దాన్నే మనకి ఏమంటారంటే చైనా +1 స్ట్రాటజీ అంటారు. ఇది కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడుగుతుంటారు. వాట్ ఈజ్ చైనా +1 స్ట్రాటజీ అని చెప్పేసి. చైనా +1 స్ట్రాటజీ మనం తీసుకుంటే ఇట్స్ ఏ బిజినెస్ స్ట్రాటజీ విచ్ ఈస్ లైక్ మూవింగ్ అవే ఫ్రమ్ దట్ ఆఫ్ ద చైనా టు దట్ ఆఫ్ అదర్ ఆల్టర్నేటివ్ మార్కెట్స్ లైక్ దట్ ఆఫ్ మనకి ఏంటంటే కనుక ఏమేంటి లైక్ వియత్నాం, బంగ్లాదేశ్, ఇండియా ఇలా ఇటువైపుకి వియత్నాం, బంగ్లాదేశ్, ఇండియా ఇలా ఇటువైపుకి. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క రైల్ లింక్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ బూస్టప్ టు దట్ ఆఫ్ ద వియత్నామ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. దిస్ రైల్వే లైన్ విల్ కవర్ 390 kilometers కనెక్టింగ్ ద హైఫాంగ్ టు లావోకాయి వయా ద హెనాయ్. ద ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి $8 billion. ఇది మనకి ఓవరాల్ ఇక్కడ ఉండేటువంటి ట్రేడ్ లాజిస్టిక్ సెక్టార్ని ఇండస్ట్రియల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ బిట్వీన్ ద వియత్నాం అండ్ చైనాని మనకైతే కనుక స్ట్రెంగ్తన్ చేస్తుంది. దీని ద్వారా మనకి మోర్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రెంగ్తన్స్ ద సప్లై చైన్స్. వియత్నామ్స్ గోల్ ఆఫ్ మోడర్నైజింగ్ ఇట్స్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక హెల్ప్ అవుతుంది. ఎంకరేజెస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎన్హాన్సెస్ ద రీజనల్ కనెక్టివిటీ. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి మనకి ఏంటంటే కనుక లోన్ కూడా మనకి చైనా వాళ్ళే మనకైతే ప్రొవైడ్ చేస్తారు ఈ యొక్క రైల్ లింక్ రిలేటెడ్ ప్రాజెక్ట్కి దీనికి సంబంధించి కూడా. అది ఏంటంటే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వియత్నాం కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సపోర్టర్స్ ఆఫ్ ద
చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ యొక్క చైనా వాళ్ళ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి పాకిస్తాన్ లాగానే ఈ వియత్నాం కంట్రీకి కూడా చాలా ఇష్టం అనమాట. అంటే వాళ్ళ దగ్గర నుంచి గ్రాండియోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అవి డెవలప్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకి. బట్ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే కనుక అదంతా కూడా చైనా యొక్క డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు. ఆ డెట్ ట్రాప్ డిప్లొమసీని అయితే కనుక చైనా ఫాలో అవుతోంది అని చెప్పి మనకి చెప్పడం అండి. డెట్ ట్రాప్ డిప్లొమసీ. ఎస్. సో హియర్ మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇట్ కన్సర్న్స్ అబౌట్ ద చైనాస్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద వియత్నామ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డెఫినెట్లీ మనకి ఏంటంటే సో చైనా యొక్క ప్రజెన్స్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్స్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇంక్రీజ్ అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్. సో ఎందుకంటే ఈ పక్కనే ఉన్నటువంటి సౌత్ చైనా సీ మనం తీసుకుంటే కనుక అక్కడ చాలా స్ట్రాంగ్ క్లెయిమ్స్ మనకి చైనా అయితే కనుక చేస్తుంది. అక్కడ చాలా స్ట్రాంగ్ క్లెయిమ్స్ మనకి చైనా అయితే చేయబడడం జరుగుతుంది. టెరిటోరియల్ క్లెయిమ్స్ అనేటువంటివి అవి కూడా మనకి మిగతా చిన్న చిన్న దేశాలన్నింటినీ సప్రెస్ చేసేసి ఈ టెరిటరీస్ అన్ని నావి అని చెప్పేసి మనకి చైనా వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. వియత్నాం నీడ్స్ టు బ్యాలెన్స్ ద ఎకనామిక్ బెనిఫిట్స్ విత్ దట్ ఆఫ్ ద నేషనల్ అండ్ రీజనల్ ఇంట్రెస్ట్స్ యాజ్ వెల్. సో ఏం చెప్తున్నారంటే కనుక ఎక్స్పర్ట్స్ మనకు చెప్పేది ఏంటంటే వియత్నాము ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ రైల్ లింక్ అది ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా ఎకనామికల్గా బెనిఫిట్స్ అయితే కనుక ఉంటాయి. బట్ హవెవర్ తన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్స్ని రీజనల్ ఇంట్రెస్ట్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్సింగ్ చేయాలి. ఎందుకంటే చైనా ఈజ్ ఆల్వేస్ వెరీ వెల్ నోన్. సో ఏంటి అని అంటే కనుక బాగా అవకాశవాది, ఎప్పుడు ఎలా అడ్వాంటేజ్ తీసుకుందాము అని చెప్పి చూసేటువంటి కంట్రీ అనమాట చైనా. సో ఎస్ డెఫినెట్లీ దేర్ విల్ నాట్ బి ఎనీ పర్మనెంట్ ఫ్రెండ్స్ అండి, దేర్ విల్ బి ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్స్ మాత్రమే ఉంటాయి. బట్ వాటిలో చైనా ఇంకొంచెం ఎక్కువ అనమాట. సో ఏ విధంగా అవతల కంట్రీని డామినేట్ చేసి సప్రెస్ చేసి మన కంట్రోల్లో ఉంచుకోవాలి సో అనేటువంటి చూసేటువంటి టైప్ మనకి. ఎస్ అందుకనే గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్లో డెవలప్ చేస్తున్నారు, పనామా కెనాల్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటున్నారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో వాట్ నాట్ దేర్ ఆర్ లాట్ మెనీ ఎగ్జాంపుల్స్ అయితే కనుక మనకైతే కనుక ఉన్నాయి మనకి. సో క్లియర్. సో దెన్ అలాగనే నవ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద వియత్నాం. వియత్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడ ఉంది మనకి అనే పాయింట్ మనకైతే ఇక్కడ అర్థం కావాలి మనకి. సో వియత్నాం ఈజ్ లొకేటెడ్ ఇన్. సో వియత్నాం అనేది మనం చూసుకుంటే కనుక ఇదిగోండి ఇక్కడ జస్ట్ ఎ మినిట్. Yes. So here if you see, సో వియత్నాం ఈజ్ బేసికల్లీ ఏ కోస్టల్ కంట్రీ అండి. మనకి ఇక్కడ ఇది సౌత్ చైనా సీ తోటి మనకి ఏంటంటే ఇక్కడ మనకి బార్డర్ అవుతూ వియత్నాం అనేటువంటి దేశం ఇక్కడ ఉంది. ఈ వియత్నాం అనే కంట్రీ చైనా తోటి బార్డర్ అవుతుంది, లావోస్ తోటి బార్డర్ అవుతుంది అండ్ కంబోడియా తోటి బార్డర్ అవుతుంది మనకి. సో మెయిన్లీ 3 కంట్రీస్ తోటి మనకి ల్యాండ్ బార్డర్స్ షేర్ చేసుకునేటువంటి కంట్రీ మనకి వియత్నాం అనేటువంటిది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఇక్కడ చూడగానే మ్యాప్ చూడగానే మనకి ఏమడుగుతారంటే కనుక థాయిలాండ్, Cambodia, వియత్నాం, లావోస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని కూడా చెప్తుంటారు. ఇక్కడ మీరు చూసుకుంటే లావోస్ అనేటువంటిది మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. లావోస్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ మనకి. ఎస్ సిమిలర్లీ వియత్నాం మనకి ఏంటంటే కనుక కోస్టల్ కంట్రీ. ఈ ఎవరెవరితో బార్డర్ షేర్ చేస్తుందంటే 3 కంట్రీస్ తోటి, మన చైనా తోటి, కంబోడియా తోటి, నెక్స్ట్ వచ్చేసి లావోస్ తోటి. ఇప్పుడు ఈ వియత్నాంకి చైనాకి మధ్యన ఈ ఒక రైల్వే లింక్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయితే కనుక చేయనున్నారు. ఇది మెజారిటీ ఆఫ్ ద ఇంపార్టెంట్ హబ్స్ అన్నిటినీ కూడా మనకి కనెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క రైల్ లింక్ అయితే కనుక ఉంటుందని మనకి చెప్పడం జరుగుతుంది. సో చూడండి, వియత్నాం విచ్ ఈస్ అఫీషియల్లీ నోన్ యాజ్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం. ఇట్ ఈజ్ ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇండియా అనేటువంటిది సౌత్ ఏషియన్ కంట్రీ, వీళ్ళు వచ్చేసి మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ ఎడ్జ్ ఆఫ్ ద ఇండియో చైనీస్ పెనిన్సులా. సో ఇండో చైనీస్ పెనిన్సులాకి మనకి ఏంటంటే కనుక ఎడ్జ్లో మనకైతే కనుక ఉంటుంది. ఎవరెవరితో బార్డర్ చేసుకుంటుంది? మొత్తం ల్యాండ్ బార్డర్స్ వచ్చేసి 3 కంట్రీస్ తోటి మనకైతే కనుక బార్డర్ అవుతాయి. నార్త్లో వచ్చేసి మనకి చైనా, వెస్ట్లో వచ్చేసి లావోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంబోడియా. నార్త్ ఈజ్ చైనా, వెస్ట్లో లావోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంబోడియా. ఈ 3 కంట్రీస్ తోటి మనకి బార్డర్ షేర్ చేసుకుంది. బట్ అలాగనే మెరిటైమ్ బార్డర్స్ తీసుకుంటే మనకి సౌత్ చైనా సీ విచ్ అండ్ బార్డర్స్ థాయిలాండ్, సౌత్ చైనా సీ తోటి మనకి బార్డర్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మెరిటైమ్ బార్డర్స్ థాయిలాండ్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, మలేషియా వీటన్నిటిలోని కూడా. క్యాపిటల్ వచ్చేసి హనాయ్ ఇస్ ద క్యాపిటల్. సో లార్జెస్ట్ సిటీ హో చి మిన్ సిటీ అండి.
Yes, so the economy, it is one of the fastest growing economies in the Asia, which is driven by manufacturing, exports and as well as tourism. ఈవెన్ వియత్నాం అనేటువంటిది మనతో పాటు కంపిటేటర్గా, సో లైక్ బంగ్లాదేశ్తో పాటు కంపిటేటర్గా మనకి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్లో వన్ ఆఫ్ ద లీడింగ్ ఎకానమీస్ అనమాట ఇది, విత్ రెస్పెక్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పోర్ట్స్ కానీ తీసుకుంటే కనుక మనకి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద కీ మెంబర్ ఆఫ్ ద trade agreements like RCEP and as well as the CPTPP. So that is Regional Comprehensive Economic Partnership Agreement అని చెప్పేసి మనకి పిలుస్తుంటారు RCEP అనేటువంటిది. And it is also actively involved in the South China Sea disputes, thereby strengthening the defense ties with that of the various nations. So this can be a potential thing. మనకి మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద వియత్నామ్స్ $8 billion railway project with China on regional trade and geopolitics. What challenges does this opportunity present for that of the Vietnam? So can be a potential mains question. Prelims question ఎలా అడుగుతారు, consider the following countries, like say number 1 China, then we have Myanmar, Thailand, Cambodia, Laos. Which of the above countries share a land border with Vietnam? వియత్నాం తోటి ల్యాండ్ బార్డర్ షేర్ చేసేటువంటి కంట్రీస్ ఏవేంటి అని అడుగుతున్నారండి మనకి. సో నౌ మనకు తెలిసింది ఏంటంటే చైనా, ఎందుకంటే రీసెంట్గా చైనా తోటి రైల్ లింక్ అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. సో మనకి అని చెప్పేసి మనం అయితే చదవడం జరిగింది. సో ఖచ్చితంగా చైనా తోటి బార్డర్ అయితే కనుక ఉంటుంది మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక కాంబోడియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద లావోస్. కాంబోడియా అండ్ యాజ్ వెల్ యాజ్ లావోస్, ఈ 3 కంట్రీస్ తోటి మనకి దట్ ఈస్ 145 కంట్రీస్ తోటి మనకి అయితే కనుక బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి B145 అండి. ఎస్, సో ద మైనమార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద థాయిలాండ్ తోటి మీరు మ్యాప్ మరలా ఒక్కసారి చూసుకుంటే కనుక మైనమారు, థాయిలాండ్ ఈ 2 కంట్రీస్ తోటి మనకి వియత్నాం అనేటువంటిది ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకోదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ల్యాండ్ బార్డర్ అనేటువంటిది మనకి షేర్ చేసుకోదండి, ఎందుకంటే ఇంకా మధ్యలో లావోస్ అయితే కనుక ఉంది మనకి. అండ్ అలాగే థాయిలాండ్కి మనకి ఏంటంటే లావోస్ కూడా మనకి అయితే కనుక ఇదిగా ఉంది మనకి. సో క్లియర్? ఎస్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరెవరి కంట్రీస్ అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈజ్ లైక్ సో ద 145 ఈస్ ద ఆన్సర్. China, Cambodia, Laos share a land border with that of the Vietnam. So Myanmar does not border with that of the Vietnam. Yes, these are the things that you are expected to know. Moving on to that of the second article, Trump's foreign aid freeze leaves the crucial Pacific projects in limbo అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో ఇదేం చెప్తోంది, ఈ ఆర్టికల్ ఏం చెప్తోందంటే, ఎస్ అండి, ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇదేంటంటే మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఈ మధ్యన బోల్డ్ మీకు యూట్యూబ్ షార్ట్స్గా కూడా మనకైతే కనుక వస్తున్నాయి. సో మీరు చూస్తూ ఉంటే కనుక చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొస్తున్నారు. సో ఏమేంటంటున్నారు, రకరకాల ఆర్డర్స్. మేమేంటి ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేస్తాము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి విత్డ్రా అయిపోతాము అంటూ తీసుకొచ్చారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్, సో మనకి అమృత్సర్కి మనకి ఏంటంటే కనుక ఇల్లీగల్ మైగ్రెంట్స్ యొక్క ఫ్లైట్స్ కూడా మనకైతే కనుక వస్తున్నాయి. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక అదర్ ఇంపార్టెంట్ థింగ్స్, మనకి బాగా ఎక్కువగా ఇంపాక్ట్ అయిపోయేది టారిఫ్స్ విపరీతంగా పెంచేస్తున్నారు. సో 25% లైక్ అల్యూమినియం, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టీల్ మీదన ట్యాక్సెస్ కూడా మనకి విధించడం జరుగుతుంది. ఇదేంటంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉందన్నమాట, దట్ ఈజ్ నోన్ యాజ్ యుఎస్ఎయిడ్ అంటారనమాట. ఈ యుఎస్ఎయిడ్ అనేటువంటిది ఇండిపెండెంట్ ఏజెన్సీ, ఇది అమెరికన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఇది ఏం చేస్తుందంటే ఈ బాడీ ప్రపంచ దేశాల్లో మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్కి కావాల్సినటువంటి ఫండింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్కి సంబంధించి ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా, లేకపోతే మనకి ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి, లేకపోతే హెచ్ఐవి, ట్యూబర్క్యులోసిస్, మలేరియా వీటి ప్రివలెన్స్ని తగ్గించడానికి చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకి ఏంటంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ఖర్చు పెట్టడం జరిగింది. ఒక ఫిగర్ చెప్పాలంటే మనకి ఇక్కడ చూడండి, ద యునైటెడ్ స్టేట్స్ పోర్డ్ $2.1 billion ఆఫ్ ఎయిడ్ ఇంటూ ద పసిఫిక్ ఐలాండ్స్ బిట్వీన్ 2008 and 2022. అంటే స్పెసిఫిక్ టు పసిఫిక్ ఐలాండ్స్, ఆఫ్రికన్ కంట్రీస్కి డిస్ట్రిబ్యూట్ చేశారు, పసిఫిక్ ఐలాండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్లీ పసిఫిక్ ఐలాండ్స్ తీసుకుంటే 2008 నుంచి 2022 వరకు $2.1 billion వర్త్ ఆఫ్ ఎయిడ్ మనకి అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. అంటే లైక్ అది మెడిసిన్స్
పర్పస్ అవనివ్వండి, ఫుడ్ సెక్యూరిటీ గురించి అవనివ్వండి, ఏదైనా సరే. సో చాలామంది, కొన్ని వేల మంది పీపుల్ని మనకి ఏంటంటే చనిపోకుండా కూడా ఈ ఫండ్స్ అయితే ఉపయోగించారని చెప్తున్నారు. కానీ ఇప్పుడేంటి ఇదంతా, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు గొడవ ఏంటంటే ఈ ఫండ్స్ని ఇప్పుడు రీసెంట్గా మనకి ఫ్రీజ్ చేసేసారండి. నెక్స్ట్ 90 days వరకు మనకి ఏంటంటే అంటే ఎటువంటి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరగదు. దెన్ అలాగే యుఎస్ ఎయిడ్లో మనకి 10,000 మంది ఉంటే వాళ్ళందరినీ తీసి పడేసి సమ్వేర్ అరౌండ్ 250 to 300 మెంబర్స్కి తీసుకొచ్చేస్తున్నారనమాట. అంటే ఇంతమంది అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ యూజ్లెస్. అంటే మిగతా దేశాలకి హెల్ప్ చేసి మేము వీకెండ్ అయిపోతున్నాము అనేటువంటిది వీళ్ళ ప్రాబ్లం అనమాట. సో మేము ఎందుకు అలాగ ఫ్రీగా మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఏం చేస్తుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంప్లీట్లీ అమెరికా ఫస్ట్ అనేటువంటి అప్రోచ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే ఎక్స్క్లూజివ్గా మనం చెప్పాలంటే చాలామంది పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ మనం తీసుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కుక్ ఐలాండ్స్ అని చెప్పేసి మొన్నటి ఆర్టికల్లో మనం డిస్కస్ చేసాం. కుక్ ఐలాండ్స్ కానీ, కిరిబాటి ఐలాండ్స్, సాల్మన్ ఐలాండ్స్, సమోవా ఐలాండ్స్, రకరకాల ఐలాండ్స్ మనకు ఉన్నాయి. ఈ ఐలాండ్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే క్లైమేట్ చేంజ్ ప్రాబ్లం. సో క్లైమేట్ చేంజ్ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మనకి అంత ఇంపాక్ట్ లేదండి, మనకి ఇంపాక్ట్ ఉంది, బట్ కానీ మనకంటే ఎక్కువగా సఫర్ అయ్యేటువంటిది ఈ యొక్క ఐలాండ్ కంట్రీస్ అనమాట. ఎందుకంటే అక్కడ మనం ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల సీ లెవెల్స్ అనేటువంటివి మనకి ఏమవుతున్నాయి అని అంటే కనుక రైజ్ అయిపోతున్నాయి. సో ఈ సీ లెవెల్స్ అనేటువంటిది రైజ్ అయిపోతూ ఉంటే ఏమవుతుందంటే ఆ యొక్క సముద్రాలను ఆనుకుని ఉన్నటువంటి దీవులన్నీ కూడా మనకి ఏమైపోతున్నాయంటే మునిగిపోవడం జరుగుతుందన్నమాట. సో వాటిని అన్నీ ఆనుకున్నటువంటివన్నీ కూడా మనకి మునిగిపోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ దే ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా ఈ యుఎస్ ఎయిడ్ నుంచి ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయబడడం జరిగింది. బట్ ఇప్పుడు ఒక్కసారిగా మనకి ఫ్రీజ్ చేసేసరికి ఏమవుతుంది అని అంటే కనుక నౌ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఏ లాట్. సో వీళ్ళకి ఇంకా వేరే ఆప్షనే లేదు. ఇలాంటి సమయంలో చైనా వాళ్ళు మళ్ళీ అనుకున్నాం కదా ఇందాక అవకాశవాది చైనా ఎప్పుడు కూడా మనకి అని చెప్పి నౌ దే ఆర్ టేకింగ్ ది అడ్వాంటేజ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళిపోతే నేనున్నాను అని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఫండింగ్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేస్తోందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇన్ 2022 చైనా స్పెంట్ $256 million according to the Lowy Institute, up nearly 14% from the 3 years earlier. The USA spent $249 million. సో చైనా ఇక్కడ కూడా మనకి పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ దగ్గర, ఇందాక నేను ఒక మాట అన్నాను కదా, పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ దగ్గర కూడా ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక పెంచుకుంటోంది అని చెప్పేసి దిస్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఫండింగ్ అది కూడా ప్రొవైడ్ చేసి ఈ కంట్రీస్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక పెంచుకోవడానికి చైనా ప్రయత్నం చేస్తుంది. ఎనీవే ఇక్కడ అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే కనుక బికాజ్ ఆఫ్ డ్యూ టు ద ట్రంప్స్ డెసిషన్, సో మనకు ట్రంప్ గారి యొక్క డెసిషన్ వల్ల ఏంటంటే డెసిషన్ ఏంటి, ఈ యొక్క ఫారిన్ ఎయిడ్ని ఫ్రీజ్ చేయండి, దేని అండర్లో ఉన్నది యుఎస్ ఎయిడ్ ప్రొవైడ్ చేసేటువంటి ఫండింగ్ని ఫ్రీజ్ చేయండి అని చెప్పేసి చెప్పటం వల్ల వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఫండింగ్ అనేది ఆగిపోయింది. ఎన్నో డిసీజెస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అవి కూడా కండక్ట్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఆగిపోయాయి. రానున్న రోజుల్లో కొన్ని వేల మంది అయితే కనుక ఈ దేశాల్లో చనిపోతారు వీటి వల్ల అని కూడా మనకి ఎక్స్పర్ట్స్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. సో క్లియర్. సో దట్ డిజాస్టర్ ప్రోన్, అందుకనే చెప్తా చూడండి, డిజాస్టర్ ప్రోన్ ఐసోలేటెడ్ పసిఫిక్ ఐలాండ్ స్టేట్స్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఎయిడ్ రిలయంట్ నేషన్స్. అంటే ఈ యొక్క ఫారిన్ ఎయిడ్ మీద ఆధారపడిపోయినటువంటి దేశాలు మనకి ఇవన్నీ కూడా క్లియర్ అండి. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. ద యునైటెడ్ స్టేట్స్ ఫారిన్ ఎయిడ్ ఫ్రీజ్ అండర్ ద ప్రెసిడెంట్, not former president, Donald Trump has halted vital projects in the Pacific Islands affecting the healthcare, climate resilience and as well as disaster preparedness. This move has also impacted the US diplomatic efforts in the region, while on the other side China is increasing its aid and infrastructure funding. So China వాళ్ళు మాత్రం ఏంటంటే కనుక ఇక్కడ ఫండింగ్ అనేటువంటిది మనకి ఇంక్రీజ్ అయితే కనుక చేస్తున్నారు. ఏం తెలియాలి, ఇక్కడ యుఎస్ ఎయిడ్ అని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఉంది, దాని ద్వారా యుఎస్ఏ మనకి ఈ ఇతర దేశాల్లో, ఆఫ్రికా దేశాల్లో, పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్లో వీటన్నిటిలో కూడా చాలా పెద్ద పెద్ద హ్యుమానిటేరియన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ని క్యారీ అవుట్ అయితే చేశారు. ఇప్పటిదాకాను బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే కనుక ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. బట్ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఎందుకు ప్రొవైడ్ చేయాలి అన్నట్టు మనకి ఏంటంటే కనుక ఆపేసేయడం జరిగిందండి. సో ద పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ ఆర్ అమాంగ్ ద మోస్ట్ ఎయిడ్ రిలయంట్ నేషన్స్ ఫేసింగ్ ద ఛాలెంజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్, రైజింగ్ సీ లెవెల్స్, ట్రాపికల్ డిసీజెస్, ఇల్లీగల్ ఫిషింగ్. ఈ యాక్టివిటీస్ అన్నీ
వీటన్నిటినీ కూడా కౌంటర్ చేయడం గురించి ఫండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. యుఎస్ ఎయిడ్ హ్యాస్ సపోర్టెడ్ ద డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్, హెల్త్ కేర్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ దీస్ రీజియన్స్. ఈ దేశాల్లో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరడానికి కూడా మనకి ఏంటంటే ఫండింగ్ అనేది ఇవ్వబడడం జరిగింది. బట్ కానీ ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్, ద ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ పాజ్డ్ ద యుఎస్ ఎయిడ్స్ $42 బిలియన్ బడ్జెట్ ఫర్ అరౌండ్ 90 days పాటు మనకి ఫ్రీజ్ అయితే కనుక వేశారనమాట. టెంపరీ ఫ్రీజ్ అనేటువంటిది, ఎఫెక్టింగ్ ద ఫండింగ్ ఫర్ కీ ప్రోగ్రామ్స్ లైక్ సచ్ యాజ్ అక్కడ ఉండేటువంటి లోకల్ ఆర్గనైజేషన్స్ సచ్ యాజ్ పాజిటివ్ చేంజ్ ఫర్ మెరీన్ లైఫ్ హ్యావ్ ఆల్సో హ్యాడ్ టు లే ఆఫ్ ద స్టాఫ్ డ్యూ టు ద ఫండింగ్ అన్సర్టైనిటీస్. అంటే ఈ ఫండింగ్ మీద ఆధారపడి ఉండేటువంటి లోకల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అంటే ఇవన్నీ క్యారీ అవుట్ చేసేటువంటివి, వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా వాళ్ళందరినీ కూడా లే ఆఫ్ అయితే చేసేసారనమాట. ఎందుకంటే ఎటువంటి ఫండింగ్ లేక. ఎసెన్షియల్ హెల్త్ కేర్ ఫండింగ్ ఫర్ హెచ్ఐవి, డ్రగ్ రెసిస్టెన్స్, టీబీ, మలేరియా, దే ఆల్ హ్యావ్ బిన్ డిస్రప్టెడ్. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా వణికిస్తున్న డిసీజెస్ ఏంటంటే ఇప్పుడు హెచ్ఐవి, ట్యూబర్క్యులోసిస్. ఈవెన్ మన ఇండియాలో కూడా ట్యూబర్క్యులోసిస్ అయితే కనుక చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉందండి. యుఎస్ ఎయిడ్కి సంబంధించి ఇండియా ఎప్పుడైనా మనకి అసిస్టెన్స్ తీసుకుందా అంటే ఎస్, ఇనీషియల్ స్టేజెస్లో మనం అయితే కనుక అసిస్టెన్స్ అయితే తీసుకున్నాం. కానీ బట్ రాను ఏంటంటే కనుక అసిస్టెన్స్ మనం ఏంటంటే తగ్గిపోయింది. మనం అయితే కనుక ఇంకంత తీసుకోవట్లేదు. అందువల్లనే ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే యుఎస్ ఎయిడ్ ఆపేసినంత మాత్రాన ఇండియాకి ఎటువంటి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే మనం ఈ రోజున ఫారిన్ ఎయిడ్ అసిస్టెన్స్ తోటి మనం ఏం లేవు ఈ రోజున. వీఆర్ సెల్ఫ్ రిలయంట్గా మనం ఉన్నాం ఈ రోజున. మనం అంటే తిరిగి ఒకరికి పెట్టే పరిస్థితుల్లోనే ఉన్నాం తప్ప మనం చేయి చాచే పరిస్థితుల్లో లేవు అని చెప్పేసి కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఎస్, ద ఎయిడ్ ఆర్గనైజేషన్స్ ఆర్ నౌ స్క్రాంబ్లింగ్ ఫర్ ద ఆల్టర్నేటివ్ ఫండింగ్ సోర్సెస్. ఇంక ఇతర దేశాల నుంచి ఫండింగ్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి అని చూడడం జరుగుతుంది. అలాంటప్పుడే చైనా వచ్చి సో నేనున్న నాయనమ్మ అన్నట్టుగా రావడం జరుగుతుంది. క్లియర్? ఇక్కడ వ్యత్యాసం మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయటకు వచ్చేస్తుందో అక్కడ చైనా మనకి ఏంటంటే కనుక ఐఆమ్ దేర్ అని చెప్పేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడానికి మనకి ప్రయత్నిస్తుందండి. బట్ యుఎస్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఆబ్జెక్టివ్ వేరుంటుంది, చైనా చేసేటువంటి ఆబ్జెక్టివ్స్ అండ్ చైనా చేసే ఇన్వెస్ట్మెంట్స్ దాని మీద ఉండేటువంటి దానితో అటాచ్ అయ్యే కండిషన్స్ అన్నీ కంప్లీట్లీ వేరుంటాయి అన్నమాట. Yes, the USA has been engaged in regional contest with China, Australia and other powers as well for influence in the Pacific region. సో చాలా దేశాలు మనకి పసిఫిక్ రీజియన్లో తమ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు కూడా మనకైతే చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా, ఆస్ట్రేలియా అండ్ ఈవెన్ అదర్ పవర్స్ యాజ్ వెల్. ఈవెన్ ఇండియా కూడా మనం కూడా మన యొక్క ఫుట్ ప్రింట్ అనేటువంటిది కొంత పెంచాలి, పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ తోటి మన రిలేషన్స్ అనేటువంటిది పెంచాలి అని చెప్పేసి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఫోరం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్, FIPIC అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. మనకి చైనా హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ ద ఎయిడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్, దేర్ బై బికమింగ్ ద సెకండ్ లార్జెస్ట్ బైలాటరల్ డోనర్ ఆఫ్టర్ ద ఆస్ట్రేలియా. సో ఇక్కడ మనకి ఫండింగ్ అనేది ఎంత ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. లోవి ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కనుక USA ప్రొవైడెడ్ $2.1 బిలియన్ ఇన్ ఎయిడ్ టు పసిఫిక్ ఐలాండ్స్ ఫ్రమ్ 2008 to 2022. So possible mains question manaki, discuss the impact of United States foreign aid freeze on Pacific Island nations and how it affects geopolitical competition between the USA and China in the region can be a potential question. Yes. Further moving forward to the next article. Supreme Court puts off the hearing, please challenging law on the CEC appointments. సో సిసింద్రి పేలుతుంది అనుకుంటే మనకి ఏంటంటే లాస్ట్లో తుస్సుమన్నట్టు ఏమైపోయిందంటే ఒక్కసారిగా మొత్తం గాలి తీసేయడం అయిపోయింది. ఎందుకని మాట అంటున్నాను నేను, ఎందుకనంటే గత వారం రోజుల నుంచి మీరు చూస్తుంటే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్ అపాయింట్మెంట్స్ గురించి రోజుకు ఒక ఆర్టికల్ వస్తూనే ఉంది. మనం డిఫరెంట్ డైమెన్షన్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఒక్కసారి నేను ఇక మళ్ళీ దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయనండి ఇక్కడ, ఎందుకంటే దీనికి సంబంధించి డెడికేటెడ్గా మళ్ళీ ఆల్రెడీ మన దాంట్లో CEC చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతాయి అంటూ సురేష్ సార్ మనకు ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశారు, అది వాచ్ చేయండి. లేదా ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మీరు నన్ను ఫాలో అవుతుంటే కనుక ఈ వీడియోస్ చూస్తూ ఉన్నా కూడా సో మీకు ఏంటంటే కనుక ఈ ఆర్టికల్లో మీకు కంప్లీట్గా మీకు అయితే కనుక తెలిసే ఉంటుంది. సో జస్ట్ ఇది అటాచ్ చేసిన పర్పస్ ఏంటంటే దీని మీద ఉన్న అప్డేట్ చెప్పడానికి మాత్రమే నేనైతే కనుక ఇప్పుడు ఇది అటాచ్ చేశాను. ఏంటంటే ఇప్పుడు February 19th మామూలుగా అయితే నిన్న ఈ యొక్క
సుప్రీంకోర్టు ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి లాన్ అయితే కనుక చూడాలి. మొన్న హడావిడిగా మనకి ఏంటంటే కనుక కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసేసారు, జ్ఞానేష్ కుమార్ని. అంటే 3 మెంబర్ ప్యానెల్ కన్స్టిట్యూట్ చేయబడి, దెన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్షన్ కమిషనర్ని కూడా మనకైతే అపాయింట్ చేయబడడం జరిగింది. సో ఆ పాయింట్స్ అన్నీ మీరు చూస్తూ అంటే సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు యాక్చువల్లీ అయితే కనుక నిన్న తేలాలి. బట్ సుప్రీంకోర్టు ఏంటంటే జడ్జిలు చాలా బిజీగా ఉన్నారు, వేరే ఇదిలో ఉన్నారు అని చెప్పేసి మనకి ఏంటంటే అడ్జార్న్మెంట్ చేసేయబడడం జరిగిందండి. సో యాజ్ ఏ రిజల్ట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఇట్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్డ్ టు మేబీ March 19th టైంకి మనకైతే కనుక ఆ టైంలో దీని గురించి అయితే వినొచ్చు అనేటువంటిది సంకేతాలు అయితే ఇస్తున్నారు. సో ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే వేడి చల్లారిపోయింది, అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే అది. ఎనీవే అపాయింట్మెంట్ అయితే జరిగింది. సో న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేశారు, ఎలక్షన్ కమిషనర్ని కూడా అపాయింట్ చేయబడడం జరిగింది. ఆ 3 మెంబర్ ప్యానెల్ ఏంటి, ఎవరు, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందు సుప్రీంకోర్టు ఏ ప్యానెల్ చెప్పింది, ఆ జడ్జిమెంట్ ఏంటి, ఏం లీగల్ క్వశ్చన్ అరైజ్ అయింది, ఇవన్నీ మీరు ఒకసారి అయితే కనుక మళ్ళీ రివైజ్ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఇంతటి ఆర్టికల్స్ మీరు అంటే నిన్నటి వరకు చూడకుండా ఈవేళ చూసుంటే దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా నేను ఇక్కడ అటాచ్ చేశాను. ఒకసారి మీకు చదివితే మీకు క్లియర్గా మీకు అయితే కనుక అర్థం అవుతుంది. ఎస్, సో విత్ దట్ ఇన్ మైండ్ ఐ హోప్ దట్ యు ఆర్ వాచింగ్ ఎవ్రీ డే. మీరైతే ఖచ్చితంగా రోజు చూస్తున్నారని నేను అనుకుంటాను. అందుకని ఈ యొక్క ఆర్టికల్ని నేను ఏంటంటే మళ్ళీ కవర్ చేయదలుచుకోలేదు. సో ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ ఆర్టికల్ అండి. ఖచ్చితంగా ఇది వెరీ ఇంపార్టెంట్ మీకు. ఇది ఒక ఆర్టికల్. ఇంకొక ఆర్టికల్ ఏంటంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనకైతే కనుక అడిగే అవకాశాలు ఉన్నాయి. సిమిలర్లీ ఇంకొకటి ఏంటంటే అడ్హాక్ జడ్జెస్ గురించి రీసెంట్గా ఇంకొక ట్రెండింగ్ అయితే మనకి నడుస్తోంది, ఇది అడుగుతారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు సిటిజన్షిప్ రూల్స్ చేంజ్ చేశారు కదా, జెస్ సోలీ జెస్ శాంగ్విన్స్ అని చెప్పేసి, దాని గురించి కూడా మీరు స్టడీ చేయాలి. అంటే ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఇవాళ వీడియో చూస్తున్నారు అని అంటే, లేదా మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఉంటుంటే ఏమి కంగారు పడద్దండి. ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఈ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ మై ఐడియా. సో ఓకేనా, ఈ ఏరియాస్ని మీరైతే మాత్రం వదలొద్దు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి, ఈసీ అపాయింట్మెంట్స్ గురించి, లేదా అడ్హాక్ జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి, 2021లో లోక్ ప్రహారీ జడ్జిమెంట్ గురించి అడుగుతారు. యుఎస్ఏ సిటిజన్షిప్ రూల్స్ చేంజ్ చేసింది, అది మన ఇండియన్ సిటిజన్షిప్ రూల్స్ తోటి మనం ఏంటంటే లింక్ చేసుకుని స్టడీ చేయాలి. అక్కడ కూడా ఒక పొటెన్షియల్ క్వశ్చన్ అయితే కనుక మనకి రావచ్చు. కాబట్టి దయచేసి వాటి మీద ఫోకస్ అయితే పెట్టండి. ఎస్, సో క్లియర్. ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్, టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023. ఫస్ట్ పాయింట్ చూస్తే, ద యాక్ట్ రీప్లేస్డ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విత్ యూనియన్ మినిస్టర్ ఇన్ ద సెలెక్ట్ కమిటీ. The act replaced the Chief Justice of India with a Union Minister in the selection committee. Yes, absolutely correct అండి. మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి మనకి ఏంటంటే కనుక యూనియన్ మినిస్టర్తో అయితే రీప్లేస్ చేయబడటం జరిగింది. రెండవది, ద సెలెక్షన్ ప్యానల్ ఫర్ అపాయింటింగ్ ద సిఈసి అండ్ ఈసీ ఇన్క్లూడ్స్ ద ప్రైమ్ మినిస్టర్, ద లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ అంటున్నారు. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకని? సెలెక్షన్ ప్యానల్లో మనకి ఎవరెవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ అయితే ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు మనకి. సో వీళ్ళు మనకి ఏంటంటే కనుక పీపుల్ మనకి, అంతే తప్ప స్పీకర్ ఆఫ్ లోక్సభ మనకి దీంట్లో ఉంటారు. అండ్ దెన్ థర్డ్ వన్ చూడండి, ద యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు కంప్లై విత్ ద సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్ ఇన్ అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2023. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్, ఈ ఆర్టికల్ మనం ఎందుకు ఇక్కడ డిస్కస్ చేయలేదంటే గత వారం రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం అలాగా, కాబట్టే మళ్ళీ చేయలేదండి. అండ్ అలాగనే దీనికి సంబంధించి మీరు పాస్ట్ ఆర్టికల్స్ ఒక్కసారి రిఫర్ చేయండి, లేదా డెడికేటెడ్గా అప్లోడ్ చేసిన వీడియో చూడండి. మనకి అన్నెసరీ టైం వేస్ట్, అందుకనే మనకి మళ్ళీ చెప్పడం జరగట్లేదు. 1 and 3 వచ్చేసి మాత్రమే ఆన్సర్ మనకి, ఎందుకంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ కాదు, లేదా మనకి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఎవరు నామినేట్ చేశారు? అమిత్ షా గారు నామినేట్ చేశారు. అవి తెలిస్తే సరిపోతాయి. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ బిల్డింగ్ ద రెసిలియంట్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇదేంటి, దీని సంగతి ఏంటంటే, ఓకే, ఈ ఆర్టికల్కి సంబంధించి మనకు తెలియాలంటే
2019లో ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ని మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగిందండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ CDRI అంటారు. సో ద కొలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది చాలా ఇంపార్టెంట్ బాడీ మనకి. ఇది మనకి ఏంటంటే ఇట్స్ ఎ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్ అనమాట. మల్టీలాటరల్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని? 2019లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీళ్ళు రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని పబ్లిష్ చేశారండి. దేని గురించి? మన యొక్క టెలికాం నెట్వర్క్స్కి సంబంధించి. అంటే ఏదైనా ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు, అంటే లైక్ సైక్లోన్స్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు మన యొక్క టెలికాం నెట్వర్క్స్ ఎంతలా విత్స్టాండ్ అవుతున్నాయి, ఎంత ఇంపాక్ట్ అవుతున్నాయి, మనం ఏమేం మెజర్స్ తీసుకోవాలి అంటూ చెప్పి తీసుకొచ్చిన రిపోర్టే ఈ యొక్క రిపోర్టు. ఓకేనా? CDRI అంటే ఏంటి? కొలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది మనకి మల్టీలాటరల్ ఆర్గనైజేషన్. ఇది 2019లో మనకైతే ఎస్టాబ్లిష్ అయింది. ఈ బాడీ రీసెంట్గా ఒక రిపోర్ట్ని మనకైతే తీసుకుని రావడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటంటే కనుక టెలికాం నెట్వర్క్స్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్కి సంబంధించి మనకైతే కనుక రావడం జరిగింది. సో లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. ద CDRI కొలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏంటంటే ఈ బాడీ బేస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని కూడా అడుగుతూ ఉంటారు. ఇది మనకి ఇండియా బేస్డ్ బాడీ. ఇట్స్ ఎ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్. సో ఇట్స్ has released a report assessing the India's telecom preparedness for that of the disasters. It highlights the risks to that of telecom networks, especially in coastal regions, and suggested some measures to enhance the resilience against the natural calamities. అంటే అర్థం ఏంటంటే అసలు టెలికాం నెట్వర్క్స్ మనకి ఏమేమి రిస్క్స్ని ఫేస్ చేస్తున్నాయి అనేదాన్ని పర్టికులర్లీ కోస్టల్ రీజియన్స్లో, అంటే ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఇలా మనకి కోస్టల్ స్టేట్స్లో ఉండేటువంటి టెలికాం నెట్వర్క్స్ ఇంకా ఎక్కువ రిస్క్ ఎంతలా ఉంది అనేటువంటి దాన్ని సజెస్ట్ చేస్తూ అండ్ ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకోవాలి సో దట్ మనము ఈ యొక్క టెలికాం నెట్వర్క్స్కి రెసిలియన్స్ అగెన్స్ట్ ద న్యాచురల్ కెలామిటీస్ మనం ఏంటంటే కనుక తగ్గించవచ్చు అనేటువంటిదే ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెసిలియంట్ టెలికాం నెట్వర్క్స్. టెలికాం నెట్వర్క్స్ అసలు ఇంపార్టెన్స్ ఎందుకు ఈ టెలికాం నెట్వర్క్స్ అనేది కావాలంటే కనుక సో ద టెలికాం నెట్వర్క్స్ ఆర్ క్రూషియల్ ఫర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎనేబులింగ్ ద స్టేట్ అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ టు కమ్యూనికేట్ విత్ లోకల్ గవర్నమెంట్స్. అంటే ఇదంతా కూడా కంప్లీట్లీ ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక సైక్లోన్ వచ్చినప్పుడు లేదా ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనకి టెలికాం నెట్వర్క్స్ అనేటువంటివి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి నేషనల్ లెవెల్లో NDMA బాడీ, స్టేట్ లెవెల్లో SDMAలు, ఇలా రకరకాల డిజాస్టర్ రిలేటెడ్ బాడీస్ ఉన్నాయి మనకి. బట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ తోటి వీళ్ళు కమ్యూనికేట్ చేయాలి అని అంటే కనుక ఈ టెలికాం నెట్వర్క్స్ అనేటువంటివి ఎఫెక్టివ్గా ఉండాలి. అంతే తప్ప ఒకవేళ ఇవి కొలాప్స్ అయిపోయాయి అనుకోండి, కమ్యూనికేషన్ కట్ ఆఫ్ అయిపోతుంది. కమ్యూనికేషన్ కట్ ఆఫ్ అయిపోతే అక్కడ ఒక పక్కన మనకి లైఫ్స్, హ్యూమన్ లైఫ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాపర్టీ అట్ స్టేక్లో మనకైతే కనుక ఉంది. వీటిని మనం ఏంటి అని అంటే కనుక ఆ గోల్డెన్ అవర్లో మనం రెస్క్యూ చేయగలగాలి. అందుకని చెప్తున్నారనమాట. టెలికాం నెట్వర్క్స్ అనేటువంటివి నార్మల్గా కమ్యూనికేషన్ ఇది చేస్తే డిజాస్టర్ వచ్చినప్పుడు, ఎఫెక్ట్ అయినప్పుడు కమ్యూనికేషన్ పర్పస్కి ఎంతగానో మనకి ఇవి అవసరం. కానీ ఇవి మనకి ఏంటి, దే ఆర్ వల్నరబుల్, వెరీ మచ్ వల్నరబుల్ డ్యూ టు ఓవర్ హెడ్ కేబుల్స్ దట్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు హై స్పీడ్ విండ్స్. ఇప్పుడు సైక్లోన్స్ అవి వచ్చాయనుకోండి, మనకి విపరీతమైన గాలులు వేసేస్తూ ఉంటాయి. మరి గాలులు వేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క టెలికాం నెట్వర్క్స్, కేబుల్స్ అవన్నీ కూడా మనకి డిస్రప్ట్ అయిపోతుంటాయి. అండ్ అలాగే టవర్స్ దట్ మే నాట్ విత్ స్టాండ్ ద ఎక్స్ట్రీమ్ కండిషన్స్. Dependency on continuous power supply which can be disrupted by cyclones, earthquakes and as well as floods. అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టెలికాం నెట్వర్క్స్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఇవన్నీ కూడా. సిమిలర్లీ కోస్టల్ రీజియన్స్ తీసుకుంటే దే ఆర్ అట్ కంప్లీట్లీ హయ్యర్ రిస్క్ బికాస్ దే ఆర్ ల్యాండింగ్ పాయింట్స్ ఫర్ అండర్ సీ కేబుల్స్ కనెక్టింగ్ ఇండియా విత్ దట్ ఆఫ్ ద గ్లోబల్ ఇంటర్నెట్. సో చాలా అండర్ సీ కేబుల్స్ కూడా మనకైతే కనుక మనకు ఉన్నాయి. అండ్ ఓవర్ హెడ్ కేబుల్స్ ఆర్ మోర్ వల్నరబుల్ than that of underground ones which are better protected from that of the natural disasters. అంటే ఎప్పుడైనా మనకి ఏంటంటే కనుక ఏదైనా ఇప్పుడు ఒక తుఫాన్ మనకి విపరీతంగా సైక్లోన్ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేటువంటివి ఏవి అని అంటే మనకి ల్యాండ్ బేస్డ్ ఓవర్ హెడ్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే చాలా గాళ్ళు అవి కూడా చాలా హై స్పీడ్లో మనకు వస్తూ ఉంటాయి కాబట్టి. సో దెర్ ఆర్ డిఫరెంట్ ఛాలెంజెస్ యాజ్ వెల్ ఇన్ రిస్టోరింగ్ ద టెలికామ్ సర్వీసెస్. సో రిపేరింగ్ ద సివర్డ్ అండర్ సీ కేబుల్స్ ఈజ్ ఆల్సో టైమ్ కన్స్యూమింగ్. పవర్ ఫెయిల్యూర్ ఈజ్ వన్ మోర్ క్రిటికల్ ఇష్యూ.
ల్యాక్ ఆఫ్ పవర్ సప్లై ఇన్ ద డిజాస్టర్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఈజ్ ఆల్సో డిలే ద రికవరీ ఎఫర్ట్స్. ఓవరాల్గా ఇక్కడ మనకి CDRI వాళ్ళు కొన్ని మెజర్స్ చెప్తున్నారండి. ఏమేంటంటున్నారు, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం స్ట్రెంగ్తన్ చేయాలి, స్ట్రక్చరల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాలి. అంటే మన యొక్క టవర్స్ అనేటువంటివి విత్ స్టాండ్ హై స్పీడ్స్ ఎస్పెషల్లీ ఇన్ కోస్టల్ రీజియన్స్. అంటే పెద్ద పెద్ద గాలులతో స్పీడ్గా వచ్చేటువంటి గాలుల్ని కూడా విత్ స్టాండ్ అవ్వగలిగేటువంటి టవర్స్ని మనం అయితే కనుక ఇన్స్టాల్ చేయగలగాలి. అండ్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ని ఎక్కువ లే చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ ఓవర్ల్యాండ్ వన్స్. సో దానివల్ల కూడా మనకి ఏంటంటే కనుక కమ్యూనికేషన్ అవుటేజ్ అనేటువంటిది మనకి జరగదు. అండ్ ఎప్పుడైనా డిజాస్టర్ వచ్చినప్పుడు అఫీషియల్స్ మధ్యన బెటర్ కోఆర్డినేషన్ ఉండాలి, ప్రాపర్ డేటా కలెక్షన్ అనేటువంటిది కూడా మనకు ఉండాలి. సైమిల్టేనియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం అయితే కనుక బిల్డ్ చేయాలి అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. లైక్ కన్స్ట్రక్టింగ్ అండర్ గ్రౌండ్ టెలికామ్ కేబుల్స్ అలాంగ్ సైడ్ వాటర్ డ్రైనేజ్ అండ్ ద రోడ్ నెట్వర్క్స్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద డ్యామేజ్ రిస్క్స్. సో దెన్ కమర్షియల్ ఇంటర్వెన్షన్స్ అంటూ మనకైతే కనుక తీసుకుని వచ్చారు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్ వేర్ వీ కెన్ రెడ్యూస్ అండి. కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 2019లో ఎస్టాబ్లిష్ చేశారు, లాంచ్డ్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఇది మనకి ఏంటిది, మల్టీలాటరల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ఎయిమ్డ్ అట్ ప్రొవైడింగ్ ద డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్లోబల్లీ. ఇట్ వర్క్స్ ఆన్ స్ట్రెంగ్థనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగెన్స్ట్ క్లైమేట్ రిలేటెడ్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. సో మనకి ఏంటంటే కనుక వర్క్ చేసేటువంటి బాడీ మనకి ఇది. డిస్కస్ ద వల్నరబిలిటీస్ ఆఫ్ ఇండియాస్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజాస్టర్ ప్రోన్ రీజియన్స్ అండ్ సజెస్ట్ సమ్ మెజర్స్ టు ఎన్హాన్స్ ఇట్స్ రెసిలియన్స్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఎస్, దిస్ ఈస్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. So further moving on to that of the next one, Abu Dhabi rejects the displacement of the Palestinians, says the UAE president అని చెప్పేసి అంటున్నారు మనకి. సో మనం చూసుకుంటే కనుక ఇక్కడ UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE ఎమిరేట్స్ ప్రెసిడెంట్ ఎవరు, మొహమ్మద్ బిన్ జాయేద్ ఆల్ నహయన్. మనకి ఇది గ్రూప్స్ లెవెల్లో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ UAE ఎవరు అని చెప్పేసి. సో రీసెంట్గా ఎవరితో మాట్లాడుతున్నారు, US సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో తోటి మనం మాట్లాడడం జరుగుతుందండి. ఏమంటున్నారు, అబూధాబీ అపోజెస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాలస్తీనియన్స్. సో ఎక్కడి నుంచి దేని గురించి మాట్లాడుతున్నారు, వన్స్ అగైన్ గాజా గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం చూసుకుంటే కనుక ఈజిప్ట్ వాళ్ళు ఇలాగే మనకి మాట్లాడడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు కూడా మనకైతే మాట్లాడుతున్నారు. ఏమని, గాజా వాళ్ళని అంటే పాలస్తీనియన్స్ని మనకి ఏంటంటే కనుక గాజాలోంచి రీప్లేస్ చేసి మనం వాళ్ళని గాజాని రీడెవలప్ చేస్తాము అనేటువంటి ఐడియా ఈజ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అని చెప్పి UAE వాళ్ళు అంటున్నారు, ఈజిప్ట్ వాళ్ళు అంటున్నారు. అండ్ అలాగే ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ నిన్నటి ఆర్టికల్లో మీరు చూస్తే ఆయన కూడా అలాగే చెప్పడం జరుగుతుందండి. సో దిస్ ఇస్ ద పాయింట్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అసలు UAE యొక్క లొకేషన్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకైతే తెలియాలి ఇక్కడ. The UAE President Mohammed bin Zayed Al Nahyan has expressed the strong opposition to the displacement of the Palestinians during a discussion with US Secretary of State Marco Rubio. He emphasized that UAE's commitment to linking the Gaza's reconstruction to peace and a two-state solution. So what he suggests is, so మనకి ఏంటంటే కనుక two-state solution is something very important. అంతే తప్ప గాజాలో ఉండేటువంటి పీపుల్ని, సో మీకు ఆల్రెడీ మీకు తెలుసు అని ఎజ్యూమ్ అండి, ఎందుకంటే పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. గాజా అనేటువంటిది ఒక నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్. ఇది మనకి ఏంటంటే ఇక్కడ మనకి పాలస్తీనియన్స్ అయితే మనకైతే కనుక ఉంటున్నారు. పాలస్తీనియన్స్కి సెపరేట్గా పాలస్తైన్ అనేటువంటి కంట్రీ ఏమీ లేదు. ఈ యొక్క గాజాలోను నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బ్యాంక్లోను ఈ రెండింటిని కలిపి మనకి పాలస్తైన్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు అనేటువంటి పాయింట్ మనకి తెలియాలి. ఎస్, సో UAE స్టాండ్ ఏంటి, UAE రిజెక్టెడ్ దట్ ఎనీ ప్లాన్స్ ఫర్ ద ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాలస్తీనియన్స్కి ఫోర్స్ఫుల్గా వాళ్ళ ప్లేసుల్లోంచి వాళ్ళ టెరిటరీలోంచి వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక డిస్ప్లేస్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకు డిస్ప్లేస్ చేయాలి, మన ట్రంప్ గారు ఉన్నారు కదా, మరి ఏదో ఒకటి చేస్తారు కదా. ఏం చేశారు, ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఏమని, గాజాలో ఉన్న పాలస్తీనియన్స్ అందరినీ ఖాళీ చేసేసి కొత్తగా గాజాని రీడెవలప్ చేస్తాము, థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేసేస్తామని చెప్పేసి మనకి ట్రంప్ గారు చెప్పడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఇప్పుడు డిస్ప్లేస్ చేస్తామని చెప్తున్నారు. దీనికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈ విధంగా రియాక్ట్ అవుతుంది. లాస్ట్ టైం మనకి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి
ఒకవేళ మీకు తెలుసుంటుంటే పర్వాలేదండి, తెలుసుకోకపోతే మరి తెలుసుకోండి. ఈ మొన్న ఈజిప్ట్ ప్రెసిడెంట్ కూడా మనకి అబ్దుల్ ఫతాహ్ అల్ సిసి యొక్క స్టాండ్ కూడా అదే అనమాట. సో సివియర్లీ రిజెక్టెడ్ ద ప్రపోజల్. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రిజెక్టింగ్ ద ప్రపోజల్, ఇరాన్ ఫారిన్ మినిస్టర్ రిజెక్టింగ్ ద ప్రపోజల్. సో వీళ్ళందరూ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హైలైటెడ్ దట్ రీబిల్డింగ్ ద గాజా మస్ట్ బి కనెక్టెడ్ టు దట్ ఆఫ్ ద పీస్ ఎఫర్ట్స్. ద యుఏఈ సపోర్ట్స్ టూ స్టేట్ సొల్యూషన్ అయితే కనుక సపోర్ట్ చేస్తాం. వాట్ ఈజ్ టూ స్టేట్ సొల్యూషన్ అని చెప్పేసి మనకి యూపీఎస్సీలో అడిగారు. మనకి టూ స్టేట్ సొల్యూషన్ దేనికి సంబంధించిందని కూడా మనకైతే కనుక అడిగారు. అరబ్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించింది టూ స్టేట్ సొల్యూషన్ అండి. సో టూ స్టేట్ సొల్యూషన్లో మనకి ఏంటంటే కనుక ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలస్తైన్ దే విల్ కోఎగ్జిస్ట్ టుగెదర్ పీస్ఫుల్లీ. పీస్ఫుల్లీ పక్క పక్కన ఇద్దరు పీస్ఫుల్గా ఉండడం, ఎవరి టెరిటరీస్లో వాళ్ళు అనేటువంటిది టూ స్టేట్ సొల్యూషన్. సింపుల్గా అంటే ఓవర్ సింప్లిఫైడ్ చేసి మీకు చెప్పాలి అని అంటే కనుక, ఎస్, ఇట్ ఎన్ష్యూర్డ్ ద క్రియేషన్ ఆఫ్ ఎన్ ఇండిపెండెంట్ పాలస్తీనియన్ స్టేట్ అలాంగ్ సైడ్ ద ఇజ్రాయిల్. The UAE's stance aligns with its broader foreign policy of engaging in the region's stability. It reflects the growing Arab world concerns regarding the humanitarian crisis in that of the Gaza. దెన్ ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఏం తెలియాలి, అసలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎక్కడుంది అండ్ ఇట్స్ బార్డరింగ్ కంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. క్లియర్? ఇక్కడ మీరు చూస్తే యుఏఈ ఇక్కడ ఉందండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఓకే, ఇది మనకి ఏంటంటే ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే వింటున్నటువంటి వాళ్ళు చూస్తే కనుక ఖటార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మీరు ఏంటంటే డైలీ వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మ్యాప్ మనం ఈ వీడియోస్లో కవర్ చేసేస్తాం. ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏవొచ్చాయో కవర్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి ప్లీజ్ ట్రై టు ఫాలో ఇట్ అండి. పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ చేయబడుతుంది, మీకు అయితే అప్లోడ్ చేయబడుతుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ రివైజ్ ఇట్. సో ఓకే, అండ్ ప్రిపేర్ ఫర్ ద అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇవన్నీ కూడా హాట్స్పాట్ ఏరియాస్ అంటారనమాట. యూఏఈ రీసెంట్గా న్యూస్లో ఉంటుంది, ఖటార్ రీసెంట్గా న్యూస్లో ఉంది, సౌదీ అరేబియా రీసెంట్గా న్యూస్లో ఉంది, ఒమన్, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ రీసెంట్గా మాట్లాడుతూ చెప్పడం జరుగుతోంది. క్లియర్? ఇప్పుడు మనం యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనం చూస్తే ఏ కంట్రీస్ తోటి బార్డర్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సౌదీ అరేబియాతో బార్డర్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఒమాన్ తోటి మనకు కూడా బార్డర్ అవుతుందండి. ఎస్, ఇవి ల్యాండ్ బార్డర్స్ అనమాట. ఏవేంటి? సౌదీ అరేబియా ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఒమాన్ ఒకటి మనకి. అండ్ ఇంకా మెరిటైమ్ బార్డర్స్ తీసుకుంటే మనకి ఖటార్ తోటి బార్డర్ కూడా షేర్ చేసుకుంటుంది. మెరిటైమ్ బార్డర్ వచ్చేసి మనకి. ఎస్, so then let us discuss important points. The United Arab Emirates is a country in the West Asia located at the eastern end of the Arabian Peninsula. It is a federal elective monarchy consisting of 7 emirates with Abu Dhabi as the capital and Dubai as its largest city. ఇది మనకి ఈరోజు చూస్తే కనుక మేజర్ ఎకనామిక్ అండ్ జియో పొలిటికల్ ప్లేయర్ అనమాట వీళ్ళు. మనకి ఆయిల్లోను, నెక్స్ట్ ట్రేడ్లోను, టూరిజంలోను అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్లోను మనకి. సో ద యూఏఈ షేర్స్ ద ల్యాండ్ అండ్ మెరిటైమ్ బార్డర్స్ విత్ సెవరల్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒమన్ తోటి బార్డర్ అయితే షేర్ చేసుకుంటారు వీళ్ళు. ఇక్కడ మనం చూసాం కదా ఒమన్ తోటి ఏ విధంగా బార్డర్ షేర్ చేసుకుంటారు అనేది. ఒక్కసారి మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఈజీ అనమాట, మనమే డ్రా చేసేయగలగాలి. ఇప్పుడు ఒక కంట్రీ పేరిస్తే ఇమీడియట్గా ఆ చుట్టుపక్కల కంట్రీస్ ఏమున్నాయి, అది ఏ వాటర్ బాడీస్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటాయి అనేటువంటిది మనకి పిన్ పాయింట్గా మనకైతే తెలియాలండి. ఓకే, సో ఇది మనకి ఏంటంటే ఇదంతా ఒక రీజియన్గా మనం స్టడీ చేసుకోవాలి కంప్లీట్గాని. అలాగే ఆసియాన్ రీజియన్ గురించి ఇందాక నేను చెప్పాను, అక్కడ మనం ఏం మాట్లాడుకున్నాము, వియత్నాం గురించి చూసాం మనం. వియత్నాం ఏంటి, థాయిలాండ్ ఎక్కడుంది, కాంబోడియా ఎక్కడుంది, లావోస్ ఎక్కడుంది, మయన్మార్ ఎక్కడుందో చూసాం మనం. సో ఏ కంట్రీస్ బార్డర్ షేర్ చేసుకున్నాయి, ఎవరెవరు అగ్రిమెంట్ చేసుకున్నారు రీసెంట్గా. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాము, మళ్ళీ వెస్ట్ ఏషియన్ రీజియన్కి వచ్చాం. యూఏఈ చూస్తున్నాం, సౌదీ అరేబియా అంటున్నాం, ఒమన్ అంటున్నాం. సో ఇవి మీరు కంటిన్యూస్ ఫాలో అయితే కనుక డెఫినెట్లీ సో ఇట్ విల్ బీ ఏ కేక్ వాక్ ఫర్ యూ అండి. ఓకే, మళ్ళీ రివైజ్ చేసుకుంటే, రివిజన్ ఈజ్ ద ఓన్లీ కీ, అది చేసుకుంటే సరిపోతుంది. సో ఒమన్ వచ్చేసి ఒక బార్డర్ కంట్రీ మనకి, రెండవది మనకి సౌదీ అరేబియా ఈజ్ అనదర్ బార్డర్ కంట్రీ. ఇవి రెండు ల్యాండ్ బార్డర్స్ షేర్ చేసుకుంటాయి. కానీ ఖటార్ తీసుకుంటే మనకి మెరిటైమ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ కూడా మనకి మెరిటైమ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది అక్రాస్ ద పర్షియన్ గల్ఫ్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్ట్రాటజిక్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. So strategic maritime zone which access major global trade routes via the Persian Gulf and as well as Arabian Sea. Its location makes it an important player in the regional security, energy, trade and as well as the economic diplomacy. So these are the important things with respect to this article. Moving to the next important one.
ఎస్, వార్ గేమ్స్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఇదేంటంటే సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి మనకి. సో దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈజిప్ట్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేస్తున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ సైక్లోన్ 3. సో సైక్లోన్ 3 అని చెప్పేసి మనకి ఈ యొక్క మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ రాజస్థాన్లో మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ అయితే క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. ఇట్స్ ఏ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈజిప్ట్. ఇలా మనకి చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక యుద్ధ అభ్యాస్ అంటారు. యుద్ధ అభ్యాస్ మనకి ఎవరెవరి మధ్య? బై నౌ యూ ఆల్రెడీ నో ఇట్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి యుద్ధ అభ్యాస్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సూర్య కిరణ్. సూర్య కిరణ్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేపాల్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్. భూటాన్ తోటి మనకి ఎక్సర్సైజ్ అయితే కనుక లేదండి, భూటాన్ తోటి. సో చైనా తోటి మనకి ఏంటంటే కనుక చైనా దట్ ఈస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటిది మనకి చైనాతో చేసేటువంటి ఎక్సర్సైజ్ మనకి హ్యాండ్ ఇన్ హ్యాండ్. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ విత్ చైనా, హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. ఎస్, దెన్ అలాగనే మనకి ఎకూవెరిన్ అంటారు. ఎకూవెరిన్ ఎక్సర్సైజ్, ఎకూవెరిన్ దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్. ఇండియా అండ్ మాల్దీవ్స్. దెన్ ఇండియా ఇండోనేషియా కార్పట్ అంటారు. ఇండియా ఇండోనేషియా కార్పట్, కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అని అర్థం. సో అది మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా మధ్య మనకి చేసేటువంటి ఎక్సర్సైజ్ మనకి లామిథియే అంటారు. సేషలిస్తో ఎక్సర్సైజ్ చేస్తాం మనం. ఇలా నెక్స్ట్ వచ్చేసి వరుణ అంటాం, ప్యారిస్ ఫ్రాన్స్ తోటి మనం చేసేటువంటి ఎక్సర్సైజ్ మనకి. సో ఇలా మల్టిపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ మనకి ఏంటంటే సైక్లోన్ 3. సో ఈ విధంగా ఎక్సర్సైజెస్ లాస్ట్ టైం 2024లో మిత్రశక్తి గురించి అయితే కనుక అడిగారండి. ఖచ్చితంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, ఈ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా మనకి అయితే కనుక అడుగుతుంటారు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. ఈవెన్ నాట్ ఓన్లీ దట్, మీరు ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ అవి మీరు తెలుసుకుంటే కనుక మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆ కంట్రీస్కి సంబంధించి డిఫెన్స్ రిలేషన్స్ గురించి రాసేటప్పుడు మీరు ఈ ఎక్సర్సైజ్ని కూడా కోట్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఇంకో అడిషనల్ పాయింట్ మీకు అయితే కనుక రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధ అభ్యాస్ మనకి ఇండియా యుఎస్ఏ మధ్యన, లేకపోతే మనం ఏంటంటే కనుక నేపాల్ తోటి ఇది పెంచడం గురించి సూర్యకిరణ్ అనే ఎక్సర్సైజ్ మనం కమిట్ చేస్తున్నాము. సో దెన్ సిమిలర్లీ ఎకూవెరిన్ ఇండియా మాల్దీవ్స్ కొలాబరేషన్ తోటి మనం అయితే కనుక చేస్తున్నామంటూ ఇలా చెప్పడం వల్ల కూడా డెఫినెట్లీ ఇట్ విల్ వాల్యూ యాడ్ యువర్ ఆన్సర్ అనమాట. సో క్లియర్. ఇక్కడ మనకి ఇప్పుడు ఏ ఎక్సర్సైజ్ ఉంది? సైక్లోన్ 3. సైక్లోన్ 3 మనకి ఏంటంటే కనుక ఎవరెవరి మధ్య? ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్య. ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద ఇండియా ఈజిప్ట్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ నోన్ యాజ్ సైక్లోన్ 3 ఈజ్ కరెంట్లీ బీయింగ్ కండక్టెడ్ అట్ ద మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఇన్ రాజస్థాన్. సో 2025 మనకైతే కండక్ట్ చేయబడుతుంది. ఇక్కడ జాయింట్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్ అనేటువంటి స్ట్రెంగ్తన్ చేస్తారు. ఇంటర్ ఆపరబిలిటీ అండ్ టాక్టికల్ కోఆర్డినేషన్ బిట్వీన్ స్పెషల్ ఫోర్సెస్. అంటే పార్టిసిపేట్ చేసేటువంటి ఆ రెండు దేశాలు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అస్తమాటు మనమే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అవే ట్రిక్లు ప్రాక్టీస్ చేస్తాం. అలా కాకుండా అవతల కంట్రీస్ తోటి కలిపి ప్రాక్టీస్ చేస్తే కొత్త కొత్త ట్రిక్స్, వాళ్ళ ట్రిక్స్ మనం నేర్చుకుంటాం, మన ట్రిక్స్ వాళ్ళు నేర్చుకుంటారు. సో దట్ ఈస్ సో అది మన నార్మల్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయినా లేకపోతే వార్ ప్రిపరేషన్ అయినా సరే ఏదైనా సరే మనం ఏంటంటే కనుక వీ హ్యావ్ టు కోఆలబరేట్ చేయాలి మనకి. అందుకనే పెద్ద పెద్ద మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ కూడా మనం చేస్తుంటాం. మోస్ట్ రీసెంట్లీ మనకి తారంగ్ శక్తి అని చెప్పేసి ఆర్గనైజ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, అది మనకి మ్యాసివ్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు. అది క్లియర్. అండ్ అలాగే ఇంకో పాయింట్ ఏంటి, మిలిటరీ ఎక్సర్సైజెస్ వల్ల వీటి వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే కనుక ప్రపంచ దేశాలకి మనం తెలియజేయచ్చు మన క్యాపబిలిటీ ఏంటి అనేటువంటిది, మన దగ్గర ఎటువంటి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలియజేయచ్చు. అండ్ మూడవది ఇట్స్ ఎ హ్యూజ్ మార్కెట్ కూడా మనకి. ఏ విధంగా మార్కెట్? ఇప్పుడు మనం ఏంటంటే కనుక ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏవి ఇన్ సీక్రెసీ మనం చెయ్యం కదండి. సో మనం ఒక టార్గెట్ని మనం పెట్టుకుని వాటిని న్యూట్రలైజ్ చేస్తాం. అంటే ప్రపంచ దేశాలకు మనం చూపిస్తాం ఏ విధంగా మన యొక్క వెపన్స్, హెలికాప్టర్స్ లేకపోతే మనకి ఏంటంటే మన దగ్గర ఉన్న మిసైల్ సిస్టమ్స్ ఆ టార్గెట్స్ని న్యూట్రలైజ్ చేస్తున్నాయి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక చూపించడం ద్వారా ఇతర దేశాలు ఎవరైనా కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకోండి మన దగ్గర నుంచి పర్చేస్ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అలా పర్చేస్ చేసిన వాళ్ళే కదా ఫిలిప్పైన్స్ వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి అర్మేనియా వాళ్ళు. దెన్ సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక ఈవెన్ ఇప్పుడు ఫ్రాన్స్
కూడా మనకి మన యొక్క పినాకా రాకెట్ సిస్టమ్ మీదన ఇంట్రెస్ట్ అయితే కనుక చూపిస్తుందన్నమాట. దాన్ని ఫర్దర్గా వాల్యుయేట్ చేస్తారు. సో క్లియర్ దట్స్ దెర్ ఆర్ మల్టిపుల్ అడ్వాంటేజెస్ మనకి ఎక్సర్సైజెస్ వల్ల ఉంటాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. సో స్ట్రాటజిక్ డిఫెన్స్ కోఆపరేషన్ అనేటువంటిది అంటే ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్య మిలిటరీ టైస్ని ఫర్దర్గా రిఫ్లెక్ట్ చేస్తుంది, ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేస్తుంది. అండ్ ఇండియాస్ డిఫెన్స్ డిప్లొమసీ ఇన్ ద వెస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా రీజియన్ మనకైతే కనుక స్ట్రెంగ్తన్ అవుతుందన్నమాట. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వైవల్ రికగ్నైజెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఆపరేషన్స్ని కూడా మనకి కండక్ట్ చేయబడడం జరుగుతుంది ఇక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. హౌ డూ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ లైక్ Cyclone 3 enhance India's defense cooperation with other nations? Discuss their strategic significance in the context of the India's foreign policy can be a potential question. So finally to summarize ఈవేళ మనం ఏమేమి ఆర్టికల్స్ మనం మాట్లాడుకున్నాము అనేది మనం చూసినట్లయితే కనుక సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్. మనం దేని గురించి చూసామండి? వీ టాక్డ్ అబౌట్ ద జస్ట్ ఒక 2 to 3 minute గ్లాన్స్ మీకు ఇచ్చేయాలి అని అంటే కనుక సో వేటి గురించి మనం చూసాము. సో దట్ ఈస్ వియత్నాం అండ్ ద వియత్నాం పార్లమెంట్ అప్రూవ్స్ $8 billion రైల్వే లింక్ విత్ దట్ ఆఫ్ ద చైనా. ఇక్కడ మీరు ఏమేమి తెలుసుకోవాలి? సో ద చైనా ఏ విధంగా డెట్ ట్రాప్ డిప్లొమసీని పెంచడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీని ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటుంది ఇతర దేశాలతోటి అనేటువంటి పాయింట్ గమనించాలి. అండ్ మ్యాప్ పాయింటింగ్ ఇక్కడ ఆసియాన్ కంట్రీస్కి సంబంధించి ఆ 10 దేశాలు మనకు ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకోటి ఏంటి? ఇండియా ఆసియాన్లో మెంబర్ కాదు అనే విషయం మీరైతే కనుక తెలుసుకోవాలి. ఎస్ ఓకే, ఇది మీరు ఏంటంటే ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సెకండ్ది వచ్చేసి యుఎస్ ఎయిడ్, ఫారిన్ ఎయిడ్ మనకి ఆపేయటం మూలాన ఏ విధంగా పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేటువంటిది ఇక్కడ మనం చూసాం. థర్డ్ ఇంపార్టెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిలేటెడ్ అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి లాని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సో దాన్ని ఇప్పుడు ఇంకా టైం లేదని చెప్పేసి దాన్ని మరలా మార్చి 19కి ఎప్పటికో పోస్ట్ పోన్ చేశారు. సో దాని మూలన ఏంటంటే నిన్నటిదాకా ఉన్న వేడి ఆ ఎగ్జైట్మెంట్ ఒక్కసారిగా మనకి సో తుస్సుమనిపోయిందనమాట. సో కాబట్టి అది ఒకసారి మీరు చూడాలి. ఆన్ బిల్డింగ్ ద రెసిలియంట్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, CDRI అనేటువంటి బాడీ, కొలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే బాడీ ఉంది. దాని గురించి ఏంటో మీరు చూసుకోవాలి ఫర్దర్గాని. అబుదాబి ప్రెసిడెంట్ రీసెంట్గా మనకి మాట్లాడుతూ నాకైతే నచ్చలే అని చెప్పేసి మనకి సినిమా డైలాగ్ ఉన్నట్టు గాజా ప్లాన్ నాకైతే నచ్చలేదు, రీకన్స్ట్రక్షన్ చేయడం అని చెప్పేసి మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబుదాబి రిజెక్టెడ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాలస్తీనియన్స్ ఇస్ UAE ప్రెసిడెంట్. ఫైనల్లీ ఇండియా అండ్ ఈజిప్ట్ మనం వార్ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో మనకి పాకిస్తాన్తో అయితే ఓన్లీ వారే చేస్తాం, బట్ మిగతా దేశాలు మనం ఫ్రెండ్లీ నేషన్స్ కాబట్టి వార్ గేమ్స్ మనం చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ Cyclone 3. ఎక్సర్సైజ్ Cyclone 3 ఎవరికి సంబంధించిందని అడుగుతూ ఉంటారు మనకి. సో దాని గురించి మనం అయితే కనుక తెలుసుకోవాలండి. ఎస్, so these are the important articles. And finally coming to the last, there was one more article, just a minute, let me cover that as well. సో దీని గురించి మనం మాట్లాడుతూ ఏమంటారు? ఎస్, నో వన్ కెన్ ఆర్గ్యూ విత్ మీ ఆన్ టారిఫ్ స్ట్రక్చర్ సేస్ ట్రంప్. సో మనం ఇప్పుడు ఏదంటే మన ప్రకాష్ రాజ్ డైలాగ్ లాగా నేను మోనార్క్ని, నన్ను ఎవరు ఇది చేయలేరు అన్నట్టుగా ట్రంప్ మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే నాతో ఎవరు టారిఫ్స్ గురించి ఆర్గ్యూ చేయలేరు, ఎందుకంటే మా అమెరికన్ గూడ్స్ మీద మీరేమో 100% 200% టారిఫ్లు వేసేసి మీ గూడ్స్ మా దేశానికి వస్తే అబ్బెబ్బెబ్బే టారిఫ్లు వేయకూడదంటే అలా ఎలా కుదురుతుంది? సో లేదు, ఇప్పటిదాకా మీకు నడిచింది, ఇంకెక్కడి నుంచి మీకు అయితే కనుక అది సాగదు. నేను మళ్ళీ వాటి మీద కూడా టారిఫ్స్ అయితే కనుక ఇంపోజ్ చేస్తాను అంటూ నేను ఎవరి మాట వినేది లేదు, ఇన్క్లూడింగ్ ఇండియా. మీకు కూడా ఈ టారిఫ్స్ అనేటువంటివి తప్పదు. మీరేమో తక్కువ 100% టారిఫ్లు వేస్తున్నారు, మీరేమైనా తక్కువ అంటూ మనల్ని సో టారిఫ్ అబ్యూజర్గా కూడా మనకి ఏంటంటే మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పిలవడం జరుగుతుందండి మనల్ని. సో ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ టారిఫ్ అబ్యూజర్. సో అంటే టారిఫ్ని విపరీతంగా అబ్యూజ్ చేసేసి మనం విపరీతంగా అమెరికన్ గూడ్స్ మీద టారిఫ్స్ వేసేస్తున్నాము. సో మరి మేమేం వేయకూడదంటే ఎలా కుదురుతుంది? సో కాబట్టి వి డెఫినెట్లీ ఛార్జ్ యూ. సో మనకి ఏంటంటే ట్రంప్కి మనకి ఇది పలుకుతూ ఎవరు ఉంటున్నారు మనకి ప్యారలల్ కానీ ఎలన్ మస్క్ కూడా మనకి అవునవును వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అంటూ ఎలన్ మస్క్ కూడా మనకి ఏంటంటే పక్క నుండి అందించడం కూడా జరుగుతుందండి. సో క్లియర్. సో డెఫినెట్లీ దీని మూలాన మనకి ఏమవుతాయి, మన మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఈ అమెరికాకి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంటుంది. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక ఈవెన్ అమెరికన్ గూడ్స్ కూడా ఏవైతే ఇంపోర్ట్స్ ఉంటాయి కదా అక్కడ వాళ్ళకి అంటే మన ఎక్స్పోర్ట్స్ మీద ఆధారం చేసుకుని కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి, వాటి మీద కూడా ఇంపాక్ట్ అనేటువంటిది మనకి పడడం అయితే జరుగుతుంది. ఎనీవే సో ట్రంప్ నేను మోనార్క్ని కాబట్టి అంటున్నారు కాబట్టి సో ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇలాంటి స్టెప్స్ అన్నీ కూడా మనకి తీసుకుంటున్నారు. అంటే ప్రతి దాన్ని కూడా ఏంటంటే టారిఫ్స్ తోటి కంట్రోల్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ హిస్ ఐడియా.
టారిఫ్స్ అనేది ఒక నెగోషియేటింగ్ టూలు, కాబట్టి దీన్ని వాటితో కంట్రోల్ చేస్తాను. నేను ఏమేం కంట్రోల్ చేస్తాను? అది ఇల్లీగల్ ఇమ్మైగ్రేషన్ అయినా దీంతోనే కంట్రోల్ చేస్తాను, డ్రగ్ ట్రాఫికింగ్ అయినా దీంతోనే కంట్రోల్ చేస్తాను. ఏం లేదు, మీ మీద టారిఫ్స్ వేస్తానని భయపెడతాను, టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాను, దెబ్బకి మీరే దిగొస్తారు అని చెప్పేసి మనం ట్రంప్ అయితే మనకి చెప్తున్నారండి. సో దీనికి సంబంధించిన పాయింట్స్ నేను ఇక్కడైతే మెన్షన్ చేశాను మీకు క్లియర్గానే. సో ఒకసారి మీరు చదివినట్లయితే దట్ విల్ మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్. ఎస్, దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ మనకి. దీన్ని మనకి ఏంటంటే రెసిప్రోకల్ టారిఫ్స్ అంటుంటారు. రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే అర్థం ఏంటంటే మన గూడ్స్ వాళ్ళ గూడ్స్ మీద మనం ఏవైతే టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నామో సిమిలర్గా మనం వేసేటువంటి గూడ్స్ మీద వాళ్ళు కూడా టారిఫ్ అయితే. టారిఫ్ అంటే ఏం లేదు, ట్యాక్స్. వాళ్ళ బార్డర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకునే ముందు ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్సెస్ అనమాట. సో దట్ ఈస్ వేర్ టారిఫ్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. Clear? So these are the important articles that you are expected to know andi. So I hope you have understood. Clear? But if you have liked the video, please do like it andi. And alagane coming to that of the today's question. So which question should I give you? Yes. So the question is something related to, yes, coming to the today's question, Coalition for Disaster Resilient Infrastructure, CDRI, is based in which country? A, India, China, Vietnam and as well as Sri Lanka. I hope it is very easy question andi, but if you know the answer, please do comment your answer. And again, if you have liked the video, please do like it. And let's meet again in the next Hindu news analysis with more interesting articles. Until then, happy learning, all the best. Thank you so much andi.